మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునందనాలు. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మరి కాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశయాని బంగారు పాదాలకు లెక్కలైన వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మరి కాల సమయం సజ్జల లెక్కన చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, విధముగా ఏర్పాటు చేయని వాక్య భాగము క్రిస్మస్ తరువాతి రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన రోమా పత్రిక 3వ అధ్యాయము 9 నుంచి 22 వచనాలు ధ్యానం చేసుకుందాము. క్రిస్మస్ తరువాతి రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన రోమా పత్రిక 3వ అధ్యాయము 9 నుంచి 22 వచనములు ఈ విధంగా రాయబడినవి. అలాగైనా ఏమందము, మేము వారికంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా? ఎంత మాత్రమునూ కాము. యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాము. పౌలు రోమా సంఘానికి పత్రిక రాస్తూ నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు అంటున్నాడు. అంటే అందరం కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం. ఆది తల్లిదండ్రులు ఏదైతే అపరాధము, పాపము, ఆజ్ఞాతిక్రమం చేసి పాపంలో పడ్డారో ఆ పాపం నుండి, మరణంలో నుండి మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా, నరావతారిగా మన మధ్యకు వచ్చారు. అయితే ఇక్కడ పౌలు రోమా సంఘానికి పత్రిక రాస్తూ దేవుడు నమ్మదగిన వాడనియు మరియు నీతిమంతుడనియు చెప్తూ ఆయన నమ్మకత్వాన్ని, ఆయన నీతిని ఎవరైతే కలిగి ఉంటారో వారు దేవుని రాజ్యం అందు ప్రవేశించేవారై ఉంటారు. అయితే ఇక్కడ నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని పౌలు చెప్తున్నాడు. ఎందుకని? అలాగని ఏమందము, మేము వారికంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా అంటున్నాడు. అంటే దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క ఉద్దేశాలలో మనము ఎటువంటి ఉద్దేశాన్ని, ఆలోచనలో, తలంపులు కలిగి ఉంటున్నామో ఎంత మాత్రమునో కాము అంటూ యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నది అంటున్నాడు. అందరూ పాపం, ఎవరో యూదుడేం లేదు, గ్రీసు దేశస్థుడేం లేదు, ఏ భేదాభిప్రాయం లేదు, అందరూ కూడా పాపం చేశారు. కాబట్టి ఇక్కడ ఆ పాపం వల్ల వచ్చే జీతం మరణమై ఉన్నది. ఆ మరణాన్ని గురించి, ఆ మరణ భూములు విరవడానికి ప్రభు లోకానికి వచ్చాడనే విషయాన్ని పౌలు ఆనాడు రోమా సంఘానికి, నేడు సార్వత్రిక సంఘాన్ని చెప్తూ ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడు ఎవడనూ లేడు, దేవుని వెదకువాడు ఎవడనూ లేడు అంటే గ్రహింపు లేదు, ఆయన తెలుసుకోవాలన్న ఆలోచన లేదు. ఎప్పుడైతే ఆ ఆలోచన వారిలో కలగట్లేదో వారు దేవునికి, దేవుని వాక్యానికి విరోధంగా, అంటే తమ స్వనీతిని ఆధారం చేసుకున్నారు తప్ప దేవుని నీతిని వారు కలిగి ఉండట్లేదనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. అందుకనే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడును లేడు, దేవుని వెదకువాడు ఎవడునూ లేడు అన్నాడు. గ్రహింపరు, దేవుని వెదకరు, కాబట్టి వారు దేవుని యొక్క చిత్తానికి దూరస్తులవుతున్నారు. అందుకే అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి అంటాడు. అంటే దేవుడు చూపిన మార్గాన్ని, దేవుడు చూపిన ఉద్దేశాన్ని, దేవుడు చూపిన ఆలోచన అనుసరించక తమ ఇష్టానుసారంగా వారు బ్రతుకుతూ, జీవిస్తూ దేవునికి ఆయాసాన్ని, దుఃఖాన్ని కలిగిస్తున్నారు. కాబట్టి అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు అన్నాడు. అంటే మేలు చేసేవాడు అంటే వాక్యానుసారంగా, దైవచిత్తానుసారంగా నీతిని అనుసరించి జీవించి ఆ గ్రహింపు కలిగి దేవుని వెతికివాడే తప్ప మరి ఎవడు చేయలేనిది అనే విషయాన్ని ఇక్కడ పౌలు గుర్తు చేశాడు. అందుకనే వారి గొంతుక తెరచిన సమాధి తమ నాలుకలతో మోసము చేదురు అంటున్నాడు. అంటే వారు గొంతుక తెరచిన సమాధి అంటే జీవము లేనిదిగా వారి గొంతుకులు ఉంటాయి. వాళ్ళ మాటల్లో, వారి ప్రవర్తనలో, ఆలోచనలో ఏమాత్రము దేవుని చిత్తాన్ని కలిగిన వారుగా లేరనే విషయాన్ని చెప్తున్నాడు. అందుకనే వారి గొంతుక తెరచిన సమాధి
తమ నాలుకలతో మోసము చేదురు అంటాడు. అంటే నాలుకతో మోసం అంటే ఇది వారి మాటలలో వారి యొక్క ప్రవర్తనలో అంతా మోసమే ఉన్నది అనే విషయాన్ని చెప్తూ వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది అన్నాడు. వారి పెదవుల కింద అంటే సర్పం అనగా అపవాది యొక్క మరి విషయాన్ని, అపవాది యొక్క ఉద్దేశాన్ని వారు కలిగి ఉన్నారనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. అందుకనే పౌలు అంటాడు, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి, రక్తము చిందించుటకు వారి పాదములు పరుగెత్తుచున్నవి అంటాడు. అంటే దేవునికి చిత్తానికి, దేవుని ఉద్దేశాన్ని గాక లోకముతో, పాపంతో, శరీరముతో, సంబంధమైన ఐహిక విచారాలతో మరి జరుగుతున్న ఈ పరిస్థితులన్నీ కూడా ఆనాడు పౌలు రోమా సంఘానికి గుర్తు చేస్తున్నాడు. అందుకనే వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి అంటున్నాడు. అంటే ఆశీర్వాదాలకు దీవెనకరంగా ఉండవలసింది పోయి వారు దేవునికి ఆయాసమును, దుఃఖమును పుట్టించేవారుగా ఉన్నారు అనే విషయాన్ని చెప్తున్నాడు. అందుకనే రక్తము తించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి అన్నాడు. అంటే మరణకరమైన పాప సంబంధమైన, ఇహ సంబంధమైన వాటి కొరకే ప్రయాసపడుతున్నారు తప్ప దేవుని నీతిని కానీ, న్యాయాన్ని కానీ, ఆయన సత్యాన్ని కానీ తెలుసుకోకుండా వారు జీవిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తూ నాశనమును, కష్టమును వారి మార్గములలో ఉన్నవి అంటున్నాడు. అంటే నాశనము అనగా జీవము లేనిదిగా, పాపముతో కూడినదిగా ఉన్నది, కష్టమును వారి మార్గములలో ఉన్నవి అంటున్నాడు. అంటే వారు చేస్తున్న పనులు దేవునికి ఆయాసాన్ని, ఇబ్బందిని కలిగించేవిగా ఉన్నవనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. అందుకనే శాంతి మార్గము వారు ఎరుగరు, వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు అంటాడు. అంటే శాంతి మార్గం అంటే సమాధాన సంబంధమైన దేవుని మాటల చేత సమాధాన పడాలన్న ఉద్దేశం కానీ, ఆలోచన కానీ వారు ఏమాత్రము కలిగలేరు అనే విషయాన్ని పౌలు చెప్తున్నాడు. అందుకనే శాంతి మార్గం వారు ఎరుగరు, వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు అంటున్నాడు. అంటే దైవత్వానికి భయపడని వారిగా వారు ఈ లోకంలో జీవిస్తున్నారని చెప్తున్నాడు. ప్రతి నోరు మూయబడినట్లు సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లుగా ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదము అంటున్నాడు. అంటే ఈ ధర్మశాస్త్రము ఆయన నీతిని నెరవేర్చలేదు కానీ మంచి చెడులను తెలియజేసి ఏ విధంగా మనం జీవించాలో, ఏ విధంగా ప్రవర్తించాలో పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్న మాటల్ని పౌలు ఇక్కడ చెప్తున్నాడు. అందుకనే ప్రతి నోరు మూయబడును, సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లు ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదము అంటున్నాడు. అంటే ఈ ధర్మశాస్త్రము వారికి చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే వారు దేవుని యందు, వాక్యమునందు వారు నిలిచిన వారు కారు. కాబట్టి ఎలాగనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడిని తీర్చబడడు అంటున్నాడు. అంటే నీవు లోకమున్న వాటిని ప్రేమిస్తూ దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని కాదన్నప్పుడు ఆయన నీకు సహాయం చేయవాడై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ పౌలు చెప్తున్న మాట ఎలాగనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడు అంటున్నాడు. అంటే ఈ ధర్మశాస్త్రం అతను నీతిమంతునిగా చేయలేదు కానీ మంచి చెడులను తెలియజేసేదే ఉన్నది. కాబట్టి ధర్మశాస్త్రం వలన పాపము అనగా ఎట్టిదో తెలియబడుచున్నది అన్నాడు. ఈ ధర్మశాస్త్రాన్ని బట్టి ఇప్పుడు పాపం అంటే ఏంటో, మరణం అంటే ఏంటో అనేది తెలుపబడుతుంది అనే విషయాన్ని ఇక్కడ పౌలు గుర్తు చేస్తూ, ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది, దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు అంటున్నాడు. అంటే దేవుని యొక్క మాటలో, దేవుని యొక్క ఉద్దేశంలో నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ ఉద్దేశాలు ఇవన్నీ కూడా దైవ సంబంధమైనవిగా మరి దేవుని దృష్టికి మరి కనబడుతున్నట్లుగా అందరూ పాపం చేసి మరి ఆ అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ఆ మహిమ కొరకు మనం జీవించాలనే విషయాన్ని పౌలు చెప్తున్నాడు. అందుకని ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతిని బయలుపడుచున్నది కాబట్టి దానికి ధర్మశాస్త్రమునకు ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నది అన్నాడు. ఈ ధర్మశాస్త్రం ప్రవక్తల యొక్క సాక్ష్యాన్ని మరి నీతిమంతులుగా మరి దేవుడు ఏదైతే చేయాలన్న ఉద్దేశాలు ఉన్నాయో వాటిని గురించి మాట్లాడుతూ చివరిగా అంటాడు, అది
యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి ఉన్నది అంటున్నాడు. క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి నమ్ము ప్రతివాడు ఆ రక్షణ ఎలాగైతే పొందుకుంటున్నాడో ఆ విధంగా క్రీస్తునందలి విశ్వాస మూలమైన నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది అంటున్నాడు. కాబట్టి అట్టి నీతిని, దేవుని నీతిని మనం కలిగి ఉంటే లోకం నుండి, పాపం నుండి ప్రత్యేకించబడి ఈ 2026 సంవత్సరంలో మరి దేవుని మాటలను పౌలు తన పత్రిక ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము నీతిమంతులుగాను, నిందారహితులుగాను, దేవుని ఎదుట సాక్షిభరితమైన జీవితాన్ని కలిగి ఉండాలనే విషయాన్ని ఆనాడు పౌలు రోమా సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవ, అవును నాయన, నీ వాక్యం చేత మమ్మల్ని స్థిరపరిచి బలపరచండి. ఈ వాక్యం అందు నిత్యకు సహాయం దయచేయండి. ప్రత్యేకించిన ఆయన ఎవరైతే ఇంకా నేను ఎరుగక తెలియక తమ హృదయాలు కట్టబెట్టుకుంటున్నారో అట్టి వారికి మారు మనసు, పాప క్షమాపణ అనుగ్రహించండి. జీవం కలిగిన మాటల చేత జీవింపజేసి కృప వెంబడి కృప చేత కాపాడి సంరక్షించమని, ఏది ఉత్తమమో, ఏది ఉన్నతమో, ఏది చిత్తమో తెలియజేస్తూ నైనా నీవు మా మాటలు నీ యందు నిలిచినట్లు మా అందరికీ నీ కృప దయచేయమని, నేను దీవెనలతో నింపమని, దేవుడు సభాదినాన నీ సంధానంలో చేరి నీ సాక్షులుగా జీవించడానికి కృప దయచేయమని ఏ సున్నతనాన్ని ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. పరలోక వందన మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్త పరలోక మందు నెరవేర్చేట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుగ్రహాన్ని మాకు దయచేయము. మెడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా పాదములను క్షమించము. శోధనలతో ఏకాదశులు తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆమెన్.